40 రోజులు కనబడి ఒలీవ కొండ మించి వెళ్ళిపోతే ఆయన ఏమన్నాడు తెలుసా? ఎలా వెళుతున్నానో చెప్పండి, మళ్ళీ అలాగే వస్తానన్నాడు. దాన్ని ఏమంటారు చెప్పండి? ప్రవచనం. ఇది నమ్ముతున్నావా? ఎలా వెళుతున్నానో మళ్ళీ అలాగే వస్తానన్నాడు. ముందు ప్రవక్తల నోట వస్తాను వస్తాను అన్నాడు, వచ్చాడు. మరణిస్తానన్నాడు, మరణించాడు. ముందుగానే ప్రవక్తల నోట చెప్పాడు తిరిగి లేస్తానని, అన్నట్టుగానే తిరిగి లేచాడు. తిరిగి లేచినవాడు మళ్ళీ ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని చెప్పాడు? మళ్ళీ వస్తానన్నాడు. ఓ విశ్వాసి, నిన్ను అడుగుతున్నాను, ఆయన మళ్ళీ వస్తాడన్నది బలంగా నమ్ముతున్నావా? వస్తాడులే, ఇప్పుడప్పుడే కాదనుకుంటున్నావా? నిన్ను అడుగుతున్నా, మీకే చెప్తున్నా, మిమ్మల్ని ముఖాముఖిగా ప్రశ్నిస్తున్నా. ఆయన వస్తాడన్న వార్త ఎంతమంది బలంగా నమ్ముతున్నారు? 40 ఏళ్ళు 50 ఏళ్ళు చర్చకు వచ్చి, 10 ఏళ్ళు 15 ఏళ్ళు చర్చకు వచ్చి, 5 ఏళ్ళు సంఘానికి వచ్చి అనేకుల గుండెల్లో ఉన్న డౌటు, ప్రసంగికుల గుండెల్లో కూడా ఉన్న డౌట్ ఏంటి చెప్పనా? నిజంగానే వస్తాడంటారా అంటున్నారు. వస్తాడు అయ్యా, నిజంగానే వస్తాడు, నమ్మాలి. ఆ పేతురు గారు తన ప్రసంగాన్ని ఎంత సీరియస్గా ప్రవచనాల ప్రకారం తీసుకుంటున్నాడు చూడండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన తిరిగి లేచాడనడానికి మనకు ఆధారం ఏంటండి? ప్రవచనమే. ఆ ప్రవచనాలు కలిపితే దాని పేరు బైబిలే. ఈ బైబిల్ని నమ్మకపోతే ఇంక దేన్ని నమ్ముతావు?